ముచ్చటగా 3 పంటలు పండే పసిడి పొలాల్లో పైపు లైన్లు వేస్తున్నారు. పచ్చని పొలాల్లో ప్రశాంత జీవితాన్ని జీవించే తూర్పుగోదావరి జిల్లా రైతుల గుండెల్లో సర్కారు ప్రాజెక్టులు చిచ్చురేపుతున్నాయి. నిన్న పట్టిసీమ, నేడు పురుషోత్తపట్నం. ప్రాజెక్టు ఏదైనా పోయేది పచ్చని పొలాలే. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లను మేపేందుకు కర్షకుల కడుపు కొడుతున్న కన్నీటి కథపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పోలవరం ఎడమ కాలువపైన సీతానగరం మండలం పురుషోత్తమపట్నం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కాకుండా ఎక్కడో శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత రైతుల భూములను ఖాళీ చేయాలంటూ అధికారిక వర్తమానాలు వచ్చేశాయి. ఎజెండాలు ఏమీ లేకుండానే పొలాల మధ్య సర్కారు జెండాలు కూడా పాతేశారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న రైతులు ప్రభుత్వ అధికారుల ప్రవర్తన చూసి ఇప్పుడు ఆందోళనకు సిద్ధమయ్యారు. అసలు పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రైతులు ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎప్పుడూ లేని విధంగా రైతుల నుంచి ఇంత వ్యతిరేక ధోరణి ఎందుకు వస్తోంది? సర్కారు దీనిపై ఎలా స్పందిస్తోంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే పురుషోత్తపట్నం పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూసి రావాలి. అక్కడ ఉన్న రైతుల ఆవేదన ఒకసారి విని తీరాలి. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం అఖండ గోదావరికి ఆనుకుని ఉన్న ప్రాంతం. ఇక్కడ ఉన్న పచ్చని పొలాలు ఏడాదికి 3 పర్యాయాలు పంటనిస్తూ ఉంటాయి. అలాంటి పసిడి పంటలు పండే పొలాలలో ప్రాజెక్టులు చిచ్చురేపుతున్నాయి. పురుషోత్తపట్నం గ్రామంలోని రైతులు గతంలో పుష్కర ఎత్తిపోతల ఫేజ్ 1, ఫేజ్ 2 పథకానికి, నావిగేషన్ ఛానల్ కు, సత్యసాయి వాటర్ పైప్ లైన్ కు ఇలా వివిధ పథకాల కింద భూములను కోల్పోయారు. వీరి నెత్తి మీదే పిడుగు వేసినట్లుగా మళ్లీ భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. పురుషోత్తపట్నం, వంగలపూడి, చిన్నకొండెపూడి, నాగంపల్లి, రామచంద్రపురం గ్రామంలో సుమారుగా 310 మంది రైతుల నుంచి 287 ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం సర్వే చేసింది. ఇప్పటికే ఊరిలో ఉన్న 4 ప్రాజెక్టులకు తోడు ఈ ప్రాజెక్టు కూడా ప్రభుత్వం చేపడితే పురుషోత్తపట్నంలో దాదాపు వ్యవసాయం కనుమరుగవుతుంది. దీనిపై ఆధారపడిన కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు, చిన్న వ్యాపారులతో సహా మొత్తం గ్రామమే తన ఉనికిని కోల్పోతుంది.